ఎవరైతే ఉన్నారో విజయ్ యొక్క భార్య విడాకులకి అప్లై చేసింది. ఇది ఒక సంచలనం. ఒక రకంగా చెప్పాలంటే విజయ్కి ఇది షాక్గా మనం కూడా అభివర్ణించవచ్చు. ఇక కవితకు క్లీన్ చిట్. ఢిల్లీ లిక్కర్ కేసులో కొట్టేసిన ట్రయల్ కోర్టు 5 నెలలు జైల్లో గడిపిన కవిత, మరి సిసోడియా కావచ్చు, మరి కేజ్రీవాల్ కావచ్చు, వీళ్ళందరూ కూడా శిక్ష అనుభవించారు. బట్ ఎటువంటి ఆధారాలు లేవు అని చెప్పి రౌస్ అవెన్యూ కోర్టు ఏదైతే ఉందో మరి సిబిఐ సరైన ఎవిడెన్స్ని సరిగ్గా ఇవ్వలేకపోయింది అని చెప్పి మీరు క్లీన్ చిట్ కవితకి ఇవ్వడంతో కవిత నేను కడిగిన ముత్యంలా బయటకు వచ్చా అని చెప్పి నిన్న మాట్లాడారు. ఇది రాజకీయాల్లో, తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనంగా మారబోతుంది అంటే అవుననే సమాధానం అయితే వినబడుతుంది. ఎందుకంటే కవిత గతంలో నేను నా సొంత బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నాకు మరి అన్యాయం చేశారు, వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళు నాకు అన్యాయం చేశారు, లిక్కర్ బాటిల్ని నా నెత్తి మీద పెట్టి నన్ను ఆడుకున్నారని ఒక ఇంత భావోద్వేగానికి మరి లోనైన కవిత మరి ధర్మం న్యాయం ఎప్పుడైనా గెలుస్తుంది, నేను ఎటువంటి ఏ ఫ్రాడు చెయ్యలేదు కాబట్టే చట్టం ముందు నేను ఈ రోజున కడిగిన ముత్యంలాగా నేను బయటకు వచ్చానని నిన్న కవిత చెప్పారు. ఇక అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈ విషయంలో కొంత భావోద్వేగానికి లోనయ్యారు. మళ్ళీ ఢిల్లీ ఎన్నికలు పెట్టండి, మీకు దమ్ముంటే 10 సీట్లు బీజేపీ గెలిస్తే మీకు నేను సవాల్ విసురుతున్నా, నేను రాజకీయ సన్యాసం చేస్తానంటూ మరి ఆయన కూడా మాట్లాడటం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా జరిగిపోయింది అయితే జరిగిపోయింది, కానీ ఇది ఇంతటితో అయిపోయిందంటే అవ్వలేదు. ఎందుకంటే సిబిఐ పైకోర్టుకు కూడా వెళ్తుంది. ఎటువంటి పరిస్థితుల్లో దీని గురించి మళ్ళీ ఇంకా హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు దీని గురించి ఒక కంప్లీట్గా మనకి అవుట్పుట్ రావాలని మరి కాస్త సమయం అయితే పడుతుంది. కానీ ఇప్పుడు మాత్రం కింది కోర్టు ఇచ్చిన తీర్పు మాత్రం కవితకి చాలా 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 అడ్వాంటేజ్ ఉంటుంది. ఈ సందర్భంగా మరి కవిత భావోద్వేగానికి లోనయ్యారు. జై తెలంగాణ అని చెప్పి నినదించి మరి నన్ను కావాలని టార్గెట్ చేశారు, రాజకీయంగా భాగంలో కుట్రలో భాగంగా నన్ను జైలు పాలు చేశారు, చట్టం ఎప్పుడూ గెలుస్తుంది, ధర్మం ఎప్పుడూ గెలుస్తుంది కాబట్టి నేను కడిగిన ముత్యంలా బయటకు వచ్చానని కల్వకుంట్ల కవిత చెప్పడం అయితే జరిగింది. ఇక ఢిల్లీ లిక్కర్ పాలసీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. లిక్కర్ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. లిక్కర్ పాలసీ అవినీతి కేసులో సరైన ఆధారాలు లేవని వ్యాఖ్యలు చేసింది. సిబిఐ సరైన మెటీరియల్ లేకుండా కేసులో ఇరికించిందని కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేస్తుంది. భారీ ఛార్జ్షీట్తో అనేక లోపాలు ఉన్నాయని, వాటికి సాక్షులు లేదా స్టేట్మెంట్లు మద్దతు లేదని స్పష్టం చేసింది. సిసోడియాపై ప్రాథమికంగా కేసు కూడా నిలబడలేదని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేస్తుంది. అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలను కోర్టు డిశ్చార్జ్ చేసింది. కేజ్రీవాల్ను సరైన ఆధారాలు లేకుండా ఇరికించారని జడ్జి వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు భారీ ఊరటైతే లభించింది. కవితకు క్లీన్ చిట్ ఇచ్చింది రౌస్ అవెన్యూ కోర్టు. కవితపై సిబిఐ నమోదు చేసిన అభియోగాలన్నింటినీ కూడా కొట్టేసింది. కవితతో పాటు ఈ కేసులో ఉన్న 23 మంది నిందితులు తప్పు చేశారన్న సాక్ష్యాధారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది. కవితపై సిబిఐ మోపిన ఆరోపణలన్నింటినీ కూడా కోర్టు తోసిపుచ్చింది. ఈ కేసులో ఆమెకు పూర్తి స్థాయిలో క్లీన్ చిట్ ఇస్తున్నట్లుగా ప్రకటించింది. కడిగిన ముత్యంలా బయటకు వచ్చి 5 నెలలు జైల్లో తీవ్ర వేదనకు లోనయ్యా, బీఆర్ఎస్ ఓటమిని నా మెడలో వెయ్యవద్దు, కేటీఆర్ నిజాలు మాట్లాడాలి, కోర్టు క్లీన్ చిట్ తర్వాత కవిత ఈ రకంగా రియాక్షన్ అయితే ఇవ్వటం అయితే మనం గమనించవచ్చు. ఒకంత ఈ టైంలో కేటీఆర్ మాట్లాడారు, కానీ గతంలో నేను ఎదుర్కొన్నప్పుడు ఒక్క ప్రెస్ మీట్ పెట్టారా? మా నాన్నగారు కేసీఆర్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టిన మరి మాట్లాడారు ఆ రోజు అని చెప్పి ఒక రకంగా చెప్పాలంటే ఇదంతా బీఆర్ఎస్కి బిగ్గెస్ట్ మైనస్గా అయితే మరి కనబడుతుంది. మరి కవిత అడిగిన ప్రశ్నలకి బీఆర్ఎస్ నేతల దగ్గర, కేటీఆర్ దగ్గర సమాధానం లేదని చెప్పడంలో రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారు. మరి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ బాక్స్ రూపంలో కమెంట్ అయితే చేయండి. ఇక అదేవిధంగా జగన్పై రెడ్ బుక్ పేరు ఉందో లేదో నేను చెప్తాను అని చెప్పింది. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు గురించి మనకి మాట్లాడుకుంటే కేటీఆర్ మాట్లాడిన వ్యాఖ్యల గురించి కూడా మరి మనకి తెలుస్తుంది, దాని గురించి కూడా చర్చిద్దాం. ఇక జగన్పై రెడ్ బుక్ పేరు ఉందో లేదో త్వరలోనే తెలుస్తుంది. ముంబైలో నారా లోకేష్ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ముంబైలో ఏపీ మంత్రి నారా లోకేష్ సంచలన ప్రకటన చేశారు. తెలుగు రాజకీయాల్లో కాకపుట్టించారు. ఏబీపీ నెట్వర్క్ ఆధ్వర్యంలో జరిగిన ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సదస్సులో ఏపీ ఐటీ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ పలు కీలక అంశాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వ హయాంలో అక్రమాలకు పాల్పడిన వారి పేర్లతో తాను నిర్వహిస్తున్న రెడ్ బుక్లో మాజీ ముఖ్యమంత్రి జగన్ పేరు ఉందో లేదో త్వరలోనే తెలుస్తుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వం
పాలన తమ పార్టీ కార్యకర్తలను, నాయకులను, సాధారణ ప్రజలను అక్రమ కేసులతో తీవ్రంగా వేధించారని లోకేష్ ఆరోపించారు. చట్టాన్ని ఉల్లంఘించిన అధికారులు, వారిని ప్రోత్సహించిన రాజకీయ నాయకులు, చిత్రహింసలకు గురి చేసిన వారి పేర్లను రెడ్ బుక్లో నమోదు చేస్తున్నట్లుగా స్పష్టం చేశారు. చట్టం నుంచి ఎవరు తప్పించుకోలేరని, తప్పు చేసిన ప్రతి ఒక్కరూ శిక్ష అనుభవించాల్సిందేనని ఆయన హెచ్చరించారు. అయితే ఈ జాబితాలో జగన్ పేరు ఉందా లేదా అనే విషయాన్ని ఉత్కంఠ రేపుతో ఆ విషయం త్వరలోనే తేలుతుందని మరి నారా లోకేష్ అయితే వ్యాఖ్యానించారు. గతంలో వైసీపీ హయాంలో ఎవరినైతే మమ్మల్ని ఇబ్బంది పెట్టారో ఆ ఇబ్బందులన్నీ కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఇబ్బంది పెట్టారో వాళ్ళందరూ కూడా శిక్షార్హులు అవుతారు. ఎవరు చట్టం పని తాను చేసుకుపోతుంది. అయితే జగన్ పేరు దీనిలో ఉందో లేదో త్వరలో తేలుస్తానని ఒక మెలికి పెట్టడంతో ఇప్పుడు నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు కొంత హాట్ టాపిక్గా మారాయి. ఇక అదేవిధంగా దానం ట్విస్ట్, విచారణకు వాయిదా. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణలో భాగంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్రపై దాఖలైన పిటిషన్లు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ శుక్రవారం విచారించారు. దానం పార్టీ మారారని, ఆయనపై అనర్హత వేటు వెయ్యాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డిలు దాఖలు చేసిన పిటిషన్పై స్పీకర్ ఛాంబర్లో విచారణ జరిగింది. ఈ విచారణకు దానం నాగేందర్ గైర్హాజరయ్యారు. దానం తరపున న్యాయవాదులు, పిటిషనర్ల తరపు అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామిన్ చేశారు. ఆధారాలకు సంబంధించిన అఫిడవిట్లను దానం న్యాయవాదులు దాఖలు చేయలేదు. తదుపరి విచారణను మార్చి 2వ తేదీన స్పీకర్ వాయిదా వేశారు. దానం హాజరు కాకపోవడంపై చర్చ అయితే జరుగుతుంది. మరి ఏదేమైనప్పటికీ కూడా దీని మీద ఒక మరి దానం నాగేంద్ర అయితే ఒక ట్విస్ట్ ఇచ్చారు. అసలు మరి గడ్డం ప్రసాద్ కుమార్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఏది ఏమైనప్పటికీ ఇది మార్చి 2వ తేదీకి స్పీకర్ అయితే వాయిదా వేశారు. ఆ రోజునైనా మరి దానం నాగేంద్ర హాజరు అవుతారో లేదో మనం వేచి చూడాల్సిన పరిస్థితి. అదేవిధంగా మనకి చూడొచ్చు, కవితకు న్యాయం జరిగింది అని చెప్పి కేటీఆర్ స్వయంగా మాట్లాడారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో వెలువడిన తీర్పుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. అరవింద్ కేజ్రీవాల్ని త్వరలోనే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి, బీఆర్ఎస్ నాయకులను బదనాం చేయడానికి అక్రమ కేసు సృష్టించారని ఆయన మండిపడ్డారు. ఈ లిక్కర్ స్కామ్ అనేది పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైందని కేటీఆర్ విమర్శించారు. కేవలం రాజకీయంగా దెబ్బతీయాలనే లక్ష్యంతో ఈ కథనాన్ని అల్లారని, దీనివల్ల అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా నష్టపోయిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమ నాయకులపై మోపిన ప్రతి కేసు అబద్ధమని, అది కేవలం కల్పితం మాత్రమేనని, మరి తమ చివరకు నిజం నిలకడగా తెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం దర్యాప్తు సంస్థలు వాడుకోవడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని హితవు పలికారు. కాంగ్రెస్, బీజేపీలు కలిసి తమపై తప్పుడు ఆరోపణలు చేస్తూ విషయం చిమ్మాయని కేటీఆర్ ధ్వజమెత్తారు. కొన్ని మీడియా సంస్థలు కూడా ఈ ప్రక్రియలో భాగస్వాములై మీడియా ట్రయల్స్ నిర్వహించి ప్రజలను తప్పుదోవ పట్టించాయని విమర్శించారు. సాక్ష్యాధారాల కంటే ఆరోపణలు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ రాజ్యాంగబద్ధమైన ప్రక్రియలను పక్కన పెట్టడం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా అంతిమంగా న్యాయమే గెలుస్తుందని కేటీఆర్ ట్వీట్లో స్పష్టం చేశారు. కవితకి మరి ఆయన బాసటగా నిలిచారని అనాలా, లేదంటే ఆయన స్పందించిన తీరును ఏ రకంగా చూడాలంటే కవిత ఇమీడియట్లీ రియాక్ట్ అయ్యారు. పాపం మా అన్నగారు ఇప్పుడైతే రియాక్ట్ అయ్యారు, కానీ అప్పటి నుంచి ఎందుకు రియాక్ట్ కాలేదు, నా మీద ట్రోలింగ్స్ జరుగుతుంటే ఎందుకు మాట్లాడలేదు, 3 నెలల్లో కొత్త పార్టీ పెట్టడం ఖాయం, ఏం జరుగుతుందో నేను కూడా చూస్తాను. కవిత చాలా ఘాటుగా మరి మాట్లాడిన పరిస్థితి మనం గమనించవచ్చు. కేటీఆర్ ఇలా రియాక్ట్ అవ్వడాన్ని ఏ రకంగా చూడాలో మీరు కమెంట్ బాక్స్ అప్పుడు కమెంట్ అయితే చెయ్యండి. అదేవిధంగా పాక్ మధ్య యుద్ధం, పరస్పర దాడుల్లో 100కు పైగా మృతి. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఘోరంగా తలబడుతున్నాయి. ఇరు దేశాలు పరస్పరం దాడులు చేసుకోవడంతో ఈసారి మృతుల సంఖ్య భారీగా ఉన్నట్లుగా తెలుస్తుంది. 55 మంది పాకిస్తానీ సైనికులు మట్టుబెట్టినట్లుగా తాలిబాన్లు ప్రకటించగా 133 మంది తాలిబాన్లను హతమార్చినట్లు పాక్ సైన్యం వెల్లడించింది. తమ వైపు కేవలం 2 మాత్రమే మృతి చెందారని, 3 గాయపడ్డారని పాక్ తెలిపింది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ కీలక ప్రకటన అయితే చేసింది.